హాయ్ అండి, అందరికీ నమస్కారం. వైఎస్ యూట్యూబ్ ఛానల్ కి స్వాగతం. ఈ రోజు మన ముందు ఒక గెస్ట్ టైగర్ రామినేని శ్రీనివాసరావు గారు ఆర్ఎస్ఆర్ గెస్ట్ గా ఉన్నారు. వారు తన అంతరంగాన్ని షేర్ చేస్తారు. హాయ్ అండి. హాయ్ రామనేశ్వరరావు సార్, బాగున్నాను. వైఎస్ఆర్ యూట్యూబ్ ఛానల్స్ ఎక్కడ శ్రీనివాస్ గారికి, మీ ఫ్యామిలీ మెంబర్, మీ అందరికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. థ్యాంక్ యూ సార్. రామినేని శ్రీనివాసరావు గారు మరి ఎక్కడో ఒక గ్రామంలో పుట్టి ఈరోజు ట్రాన్స్పోర్ట్ రంగంలో ఎంతో కీలకమైనటువంటి లారీస్ ఓనర్స్ అసోసియేషన్ స్టేట్ చైర్మన్. ఏంది ఈ జర్నీ? ఎక్కడ స్టార్ట్ అయింది, ఎక్కడ దాకా వచ్చారు సార్? అది ఒక జీవితంలో ఒక అంటే నేను కూడా నేనుగా అంచనాలు వేసుకోలేదు ఇంత దాకా వస్తా అని. కానీ మీ అందరి సలవా ఆ భగవంతుడి ఇచ్చిన గిఫ్ట్గా మీరు అడిగాక విషయాలు చెప్పాల్సిందే. అమీనాబాద్ అనే ఊరు మాది, మా గ్రామం కోదాడ దగ్గర. కోదాడ 9 కిలోమీటర్లు. మా ఊరు మొదటి నుంచి కూడా కొద్దిగా చైతన్యవంతంగా, అంటే వీళ్ళలేని ఆ ఊర్లో ఉన్నదంతా కూడా పెరికిల్లి మనోళ్ళంతా ఉన్నది. ఈ పెరిక కుల సోదరులు ఎప్పుడు చూసినా వ్యవసాయం పనులలో బాగా మునిగి తేరేవాళ్ళు. అంతకుముందు నాకంటే చిన్న వయసులో నుంచే విద్యారంగంలో కూడా మా ఊరికి ఒక గుర్తింపు అంటే టీచర్ కావటం, పోలీస్ కావటం, ఏదో ఒకటి కావటం మా ఊరికి ఒక విద్యలో పని చేస్తూ ఈ రకంగా ఊరు గ్రామస్తులల్లా చంచలమైన లైన్లో పోతా ఉండేవారు. సరే, నేను మా ఊర్లో పుట్టడం నేను అదృష్టంగా భావిస్తూ మరి ఆ రకంగా నేను 2వ తరగతి చదివి 3వ తరగతి డ్రాప్ అయ్యే సమయంలో మా అమ్మగారు స్వర్గస్థులు అయ్యారు, చనిపోయారు. మా అమ్మగారు చనిపోవడంతో నా చదువు ఆగిపోవాల్సి వచ్చింది. విద్యాభ్యాసం మధ్యలోనే క్లోజ్. 2 చదివి 3లోకి పోయినాం. అది ఎటు కాకుండా పై చదువులు ఏం చదువుకోలేదు. దాంట్లో భాగంగా వ్యవసాయం పనులు ఎంత విపరీతంగా ఎన్ని రకాలుగా. అప్పుడు మేము ఎద్దుల బండి కట్టుకొని, గడియారం కూడా లేకపోయేది మాకు. గొర్రెలు పొడిచినప్పుడు ఎడ్ల బండి కనుక్కొని ఎరువులు తోలుకునేవాళ్ళం ఎండాకాలం. మరి నారలని రకరకాల పనులని వ్యవసాయ పనులలో మునిగి తేలేవాళ్ళం. ఎంత చేసినా గట్టు కట్టెలు మూసినట్టే ఉంది. సరే, మా నాన్నగారు చాలా తెలివికల మనిషిగా వ్యవసాయంలో రంగంలో ఆయన సురుగ్గా యాక్టివ్గా పని నేర్పించి చేపించేవాడు మమ్మల్ని. అయితే ఆయన ఉరికిచ్చేవాడు. మా నాన్న వస్తుంటే ఒక చక్కన చుచ్చు పడుతుండే. మా నాన్న అంటే అంత భయం, పని బాగా ఎప్పటి చేయించేవాడు. మా అమ్మగారు చనిపోయాక మా అమ్మగారికి నేను, మా చెల్లెలు, మళ్ళా మా అమ్మని చేసుకున్నాక మాకు 2 తమ్ముళ్ళు. ఒక ఆయన సాగర్లో గురుకుల్లో చదివి ఆయన టీసీఎస్లో ఇప్పుడు కంటిన్యూ టీసీఎస్లో ఉన్నాడు. ఇంకో తమ్ముడు గవర్నమెంట్ టీచర్ అయ్యి హుజూర్నగర్ దగ్గర లింగగిరిలో టీచర్ చేస్తున్నాడు. తమ్ముళ్ళు కానీ నాన్న కానీ అంతా వెల్ సెటిల్. కానీ మా కుటుంబం కూడా అంత హ్యాపీ. కానీ ఆ పరిస్థితిలో భాగంగా నేను ఎట్లా ఇది ఏం చేసుకోవాలనే పరిస్థితిలో చేస్తున్నప్పుడు మన వాళ్ళు కొంతమంది కలిసి ఒక రైస్ ఇండస్ట్రీ పార్బాయిల్ కడదామనే దాంట్లో ఎదుగుదల ఉంటుందని చెప్పి బాలాజీనగర్ దగ్గర కోదాడలో ఒక పార్బాయిల్లో పార్ట్నర్ చేశాను. అందులో 14 మందిలో నేను ఒకడిని చిన్న పార్ట్నర్గా చేసి నెంబర్ ఆఫ్ తెలంగాణ అత్యధిక పార్బాయిడ్గా గుర్తింపు తెచ్చినాక ఈ పార్ట్నర్లు స్విచ్ వచ్చి ఆ మిల్లుని మధ్యలోనే క్లోజ్ చేశారు. అలా దొంగ వెంకటేశ్వర గారు, ఎర్రభిక్షం గారు, వీళ్ళందరూ విభేదాలు వచ్చినాయి. ఆ తదుపరి వీళ్ళు ఎట్లా మనం ఆగమైనమని చెప్పి మళ్ళా ట్రాక్టర్ తీసుకొని గేదెలు పెట్టుకొని గేదెల పాలు 20 లీటర్ల పాలు వరకు అమ్ముతూ మరి ట్రాక్టర్ పెట్టుకొని వ్యవసాయం చేస్తూ పొట్టుమిట్లాడుతున్న పరిస్థితిలో నాకు పిల్లలు స్టేజ్కి వచ్చున్నారు. చిన్న పిల్లలు 2కి 3కి 5కి చదువులకు వచ్చి ఉన్నారు. వాళ్ళని నాకు లేదు పిల్లలకన్నా చదివించుకోవాలని, ఎట్లా అని వాళ్ళ చదువుల కోసం ఏదో ఒకటి వ్యాపారం చేయాలని ఒక మనసులో ఆలోచన కలిగింది. మరి నాతో పాటు చదువుకున్న వాళ్ళు అప్పటికి నా పిల్లల చదువులకు వచ్చేసరికల్లా 7,000, 6,000, 8,000 నేను 2-3 తరగతులు పెట్టిన వాళ్ళంతా 7,000కి 8,000కి గవర్నమెంట్ టీచర్లుగా అమీనాబాద్లో నాతోనున్న పిల్లలు కొంతమంది జాబ్స్ వచ్చినాయి చేస్తున్నారు. అరే వాళ్ళు జాబ్ చేస్తున్నారు, నేను ఎప్పుడు ఇంతేనా నా జీవితం అనేది వాళ్ళని చూస్తూ నేను మనసులో అనుకునేవాడిని. నేను కూడా ఒక స్టేజీకి ఎదగాలంటే ఎట్లా అని. అప్పుడు కసి ఏర్పడ్డది. ఆయనకి 7,000 జీతం వస్తుంది, నెల జీతం. నేను లారీ కొనుక్కుంటే ఆయన నాకు 15,000 మిగలవా, ఆయన మీద నేను డబల్ సంపాదించుకున్నాను కాదా అని ఒక కసితోని మా ఫ్రెండ్స్ ద్వారాగా కొంతమంది ద్వారాగా 99లో 6 టైర్ లారీ, 6 టైర్ లారీ, నాకేం తెలియదు లారీ గురించి కూడా. ఆ లారీ కొనుక్కోవటానికి మనోళ్ళు పోతుంటే మనోళ్ళ ప్రయాణంగా విజయవాడ వెళ్ళిపోయినాం. విజయవాడ వెళ్ళిపోయినప్పుడు మనం పోయేటప్పుడు వాళ్ళల్లో ఇది తిరుగుద్దా, ఇది సంపాదన, ఇది పోద్దా అంటే అడిపోయిన వాళ్ళు సూరిటీ పెడతా అన్నోళ్ళు భయం పెట్టలే.
మిమ్మల్ని అందరు నమ్మించిన మీ అమ్మరు తీసుకుని మీరు సూర్యుడు పెట్టలేదని మూర్తి గారు అని ఇప్పుడు కూడా ఇండస్ఇండ్ బ్యాంకు మూర్తి గారు వాళ్ళని అర్థిస్తే మా యొక్క మంచి మిత్రుడు గుండపనేని నాగేశ్వరరావు గారు ఎమ్మటే నీ సంతకం పెడతాను ఆయన అడగానే ఆయన తల వచ్చినట్టు అనిపించి ఆయన సంతకం టకా టకా సూరిటీ పెట్టిండు. ఆ సూరిటితోనే 6 టైర్ లారీ కొనుక్కున్నా, ఓనర్ అయినా. సరే హ్యాపీ, లారీ నడుపుతుంది, లారీ కూడా టిప్ టాప్ ఉండాలని సాగర్ కని నేను పేరు పెట్టి ఇప్పుడు దానికి అది తిరుగుతా ఉంది. ఆ తిరిగే క్రమంలో సంవత్సరానికి 2-3 సార్లు యాక్సిడెంట్ అయిపోయిండు, తీవ్ర కొలాప్స్ అయిందని నాగేశ్వరరావు సూరిటీ పెట్టిన ఆయన భయం అయ్యి, అయ్యా మరి సూరిటీ పెట్టిన నీ లారీకి సంగతి ఏంది, నీ సంగతి ఏంది అని చెప్పి వాళ్ళు భయపడితే పెట్టిందే 3 లక్షలు. నేను ఈ సంవత్సరం తర్వాత క్లోజ్ చేసుకుందాం అనుకుంటేనేమో నేనే ఇంకా డబ్బులు ఎదురుపేడాల్సి ఇవ్వాల్సి వస్తుంది. ఇంత పెట్టి నేను ఇట్ట లాస్ పోతా, ఇట్లా కుదరదని చెప్పి అప్పుడు కసిగా నాకు లారీ అమ్మటి చదువుకున్న క్లీనర్, డిగ్రీ చేసిన వాళ్ళు, ఈ ముస్లిం పిల్లలు కానీ, లెమడోళ్ళ పిల్లలు కానీ, ఎస్టీ పిల్లల్ని వాళ్ళు పెట్టుకుంటే వాళ్ళ భాష వస్తుందని ఇంటర్ డిగ్రీ చేసిన వాళ్ళని బండి అమ్మటి తీసుకొని నా లారీ అమ్మటి నేనే పోయి లారీ డ్రైవింగ్ నేర్చుకొని. ఇప్పుడు ఆ లారీ అమ్మారా? అది ఉంది, ఉంచే ఇట్లా సెట్ చేసుకున్నా. ఆ లారీ ఉంది, దాన్ని చేసుకొని దాంతో తట్టుకొని నేను ఏదైతే ఈ సంవత్సరంలో పడ్డ బాధలు కూడా కొంతమంది నిజాలు చెప్పాలి. మనం పోతే ఎట్లా అవతల మనం లారీ తెలిసి తెలియక నీ లారీ లెక్క రాయంటే ఒకరికాడ పోయి కూకొని లెక్కరాయి అని బదిలాను. వాళ్ళు రాసే కాడ వెనక ముందు ఇబ్బంది పడేవాళ్ళు, టైంకి తిన్నప్పుడు రాసేవాళ్ళు, నేను అవదాకా జోకాల్సి వచ్చిన పరిస్థితి వచ్చేది. నా లారీకి నేను పోయినాక ఏ బోటల్ ఎంత పీసేయాలి, ఏ పోలీస్కి ఎంత పీసేయాలి, అసలు బండి ఎక్కడ పోవాలి, ఎటు రావాలి అనేది నాకు ఐడెంటిఫై అయితే నేను ఓనర్ గా తిరుగుతున్నా కాబట్టి ఇక్కడ నేను తిరిగిన మిత్రులనే అంతా నాకు ఫోన్ చేసి శ్రీనివాస్ చెప్పు, రామలీన్ గారు చెప్పు అని చెప్పి నన్ను రిక్వెస్ట్ చేయడం జరిగింది. నన్ను బదిలాడుతూ నాకు కూడా ఒక హైప్ అనిపించింది. ఓహో, నేను బదిలాడినాడు వెళ్ళే వాళ్ళు నన్ను బదిలాడే టైం వచ్చిందంటే నేను పోయి రావటం వల్ల నాకు ఇది వస్తుంది అనేది నాకు కొంత పట్టుదల పెరిగింది. ఆ రకంగా దేవుడి దయ వల్ల 2003 వరకు ఆ లారీని ఫైనాన్స్ తీర్పి ఆ లారీని ఒక లాభాల బాటలకు వచ్చి అప్పులు తీర్పి ఆ లారీని అమ్మితే అప్పుడు ఒక 7 లక్షలు వచ్చినాయి. ఆ 7 లక్షలతోని మళ్ళీ అమ్మటే ఓ 2 లారీలు కొనుక్కున్నాడు. 6 టైర్ల లారీ నుంచి 10 టైర్లు కొనుక్కున్నారు, 10 టైర్ల లారీ. ఈ 10 టైర్ల లారీలు 2005-6 కల్లా వచ్చేసరికల్లా ఇక మనం తిరుగుతున్న అనుభవం వచ్చింది. ఆ తిరిగే క్రమంలో కలిసి వస్తా ఉంది. దేవుడిచ్చిన వరం చాలే అనుకుంటూ అట్లా బండ్లు పెంచి తెలుసుకోగలిగారు. పిల్లలు చదువుల్లో పడ్డారు, కోదాడికి వచ్చినాం. ఆ రకంగా చదువుతూ పిల్లలు డ్రైవర్ మా వర్కర్లతోని వాళ్ళకి నిద్రపోమనేది, మా ఇంటికి వస్తే అందరం కలిసి కూకొని ఫుడ్ తినేది, రా అనేది అట్లా చేసుకుని వాళ్ళతో మంచి రిలేషన్ మెయింటైన్ చేస్తే వాళ్ళు కూడా కొంచెం ఆ రకంగా నన్ను సహకరించారు. వాస్తవంగా నా వర్కర్లు కూడా గొప్ప పిల్లలుగా భావించాలి. వాళ్ళు సహకరించడం, నేను చెప్పుకోవటం, మనం మలుచుకోవటం, ఆ రిలేషన్షిప్ ఈ రోజుకి నేను ఇప్పటికో 300 లారీలు అమ్ముంటాయి. ఇప్పుడున్న 137 కాక కొనుక్కోవటం, అమ్ముకోవటం, తిప్పుకోవడం, రొటేట్ చేసుకుంటూ దాంట్లో భాగంగానే మనం ఎప్పుడైతే ఆ మోటార్ ఫీల్డ్ నమ్ముకున్నామో దానికి న్యాయం జరిగే విధంగా వ్యవసాయాలు కూడా కొద్దిగా కౌలుకి ఇచ్చుకొనిగా పూర్తి దీని మీద మనసు పెట్టి పని చేసుకుంటూ మరి మీ యొక్క సహాయ సహకారాలతోనే ఆ బండ్లు ఫైనాల్ తీర్పుకుంటూ తెచ్చుకుంటూ అప్పుకుంటూ చేస్తున్న పరిస్థితులు వడదుడుకులు వస్తుంటాయి. అప్ అండ్ డౌన్ అయిపోయింది అన్న రోజుల్లో కూడా ఒక టైంలో 2016-17లో దగ్గర ఒక 6.5-7 కోట్లు అప్పు చేయాల్సి వచ్చింది. అయిపోయింది ఇచ్చారు నాకు, ఇచ్చినాం. మళ్ళా అది 2017కి బండ్లు తీరటం, అమ్మటం, మళ్ళీ 2017 నుంచి మళ్ళీ నిలదొక్కుని ఇప్పుడు ఇంతవరకు ఎన్ని తిరగకుండా. శ్రీనివాసరావు గారు పకోడీల శ్రీనివాసరావు గారు 50 crores లారీస్ ఓనర్స్ అసోసియేషన్, ఓ కోటీశ్వరుడు, కరోడుపతి ఎదిగాడు. ఏంది ఇది పకోడీ సీన్, ఏంది ఈ 50 crores ఏంది ప్రయాణం ఏంటి అసలు? పకోడీలు ఏంది, పకోడీల సీన్ అని అనడం వెనక ఏంది కథ అసలు? దానికి ఉందండి. దాంట్లో మా తాతగారు పకోడీల లక్ష్మయ్య గారు, రామినేని లక్ష్మయ్య గారు కానీ మా తాతగారిని పకోడీల లక్ష్మయ్య గారే అనేవారు. మా తాతగారికి 3 కొడుకులు 3 బిడ్డలు. వారిని సాధుటకు అప్పట్లో పరిస్థితి ఏం లేదు. మా నాన్నగారు మేడి పెట్టే వరకు మాకు పెద్ద ఆస్తులు ఏం లేవు. మరి మా నాన్నగారు ముళ్ళు గర్రలు, పకోడీలు, సద్దలు,
జొన్నలు, కల్లాలు, దోసకాయలు అంతా ఉరుగులు. నాకు కూడా తెలుసు, నేను కూడా ఎడ్ల బండిలో పెట్టి దోసకాయలు అమ్ముకోవడానికి పోయిన మా పెద్దలమ్మటి. మరి ఆ టైంలో అట్లా మా తాతగారు పకోడీలు అమ్ముతూ ఈ కుటుంబాన్ని ముగ్గురు నిలదొక్కోవటం. మా నాన్నగారు ఎదిగినాక మా నాన్నగారు కొంత ఐపు చేసుకొని, మా నాన్నగారు అప్పటికి 3 ఎకరాల తల ముగ్గురు అన్నదమ్ములు 1.5 చొప్పున మా నాన్నగారు ఆయాంలో పెరగడం జరిగింది. మా తాతని పకోడీలు లక్ష్మి అంటారు, మా నాన్నగారిని పకోడీలు వెంకయ్య గారు అంటారు, నన్ను పకోడీలు సీన్ గారు అంటారు. నన్ను కూడా ఇప్పటికి కూడా స్టిల్ మా ఊరు పోతే పకోడీలు సీన్ అంటారు. నిక్నేమ్ ఉంది. దాంట్లో నేను ఎలాంటి, ఎందుకంటే అవమానపడాల్సిన మూలం అది. మా మూలంలో మా తాత ఆ రకంగా సాది, మా తాతగారు ఆ రకం కష్టపడితే మా నాన్నగారు హైప్ చేశాడు, మా నాన్నగారు నుంచి నేను హైప్ చేశాను, నా నుంచి నా పిల్లలు హైప్ చేసుకోవాలి. మా వచ్చిన కుటుంబం కష్టం అది. బ్రాండ్ కంటిన్యూ చేసుకోవడం అదొక లక్ ఫ్యాక్టర్, అది ఒక అదృష్టంగా భావిద్దాం. ఓకే శ్రీనివాసరావు గారు, మరి మీరు ఇవాళ 137 లారీల ఓనర్స్ అసోసియేషన్, 137 లారీలు, వందలాది లారీలు అమ్మడం, కొనడం, ఆ ట్రాన్స్పోర్ట్ రంగంలో ఆరితేరారు. మరి ఎంతమంది మీ దగ్గర ఇప్పుడు డ్రైవర్స్ కానీ క్లీనర్స్ ఎంతమంది పని చేస్తుంటారు? సార్ ఎగ్గడి శ్రీనివాస్ గారు, మీరు ఒక మంచి క్వశ్చన్ అడిగినట్టు నాకు చాలా తృప్తికరంగా అనిపిస్తుంది. మనిషిలో పట్టుదల, భావన. సరే, నాకు దేవుడిచ్చిన వరం, ఆ రోజు నీ చదువు ఆగినా, మాతోనున్న వాళ్ళు అంతా హైప్ అవుతున్నా, నేను కావాలనే దాంట్లో అందరికంటే కూడా నా వరకు నేను నా ఉన్న స్థాయిలో నేను ముందంజని ఉన్నాను నేను అనుకుంటూ, నా 137 లారీలకు కుటుంబాలు ఏంటంటే, మీరు ఒక లారీకి వచ్చి 2 డ్రైవర్లు, 2 క్లీనర్, 4 చొప్పున ఉంటారు సార్. మరి 4 ఇంటూ 4 ఫ్యామిలీ, ఈ 4 ఫ్యామిలీలు సాగాలి. ఒక్కొక్క ఫ్యామిలీకి భార్య, భర్త, 2 పిల్లలు, అంటే 1600 మంది నేను జీవనోపాధి కల్పించుకుంటూ వాళ్ళని సొసైటీలో నా డ్రైవర్లు కానీ, నా డ్రైవర్ పిల్లలు కానీ, మా డ్రైవర్ పిల్లలు నా అక్క చెల్లెళ్ళకి కాడ నేనేం చెప్తా అంటే, అమ్మ సిస్టమ్ వైజ్గా ఎదగండి, మంచిగా ఉండండి, మీరు కూడా ఒక ఓనర్గా ఉండండి అని చెప్పి, నల్లగొండ పక్కనున్న పిల్లలు నర్సిరెడ్డి, చంద్రారెడ్డి అనే పిల్లలు 2 విజయవాడ చేస్తుంటే వాళ్ళని తీసుకొచ్చి నా కాడ క్లీనర్ చేసి, డ్రైవర్ చేసి, ఇవాళ ఓనర్ చేస్తే వాళ్ళు కూడా చెరుకు 50 బళ్ళు అన్నదమ్ములు. ఇవాళ హైదరాబాద్లోనే వాళ్ళు రియల్ ఎస్టేట్లలో కానీ, లారీలలో కానీ అత్యధికమైన ముందు స్థానంలో ఉన్నారు. ఆ పిల్లలు 2 కాక ఇంకా చాలా మంది లారీ ఓనర్లు అయిన వాళ్ళు ఉన్నారు. నా దగ్గర క్లీనర్ చేసి డ్రైవర్. ఇప్పుడు ముస్లిం అబ్బాయి పుల్లైసులు అమ్ముకునే అబ్బాయి, 5 పైసలు పుల్లైస్ అమ్మేవాడు అప్పట్లో. అతనికి 2 చెల్లెళ్ళు. వాళ్ళ నాన్నగారు ఎప్పుడో చనిపోయాడు చిన్నప్పుడు. వాళ్ళ అమ్మగారిని కూడా మేమే అంత్యక్రియలు మా కాడ చేస్తుంటే అలా నేను కూడా పాల్గొని, ఇప్పుడు కూడా బాబా బామ్మరిది అనుకుంటూ మనసూర్ అనే పిల్లగాడితో సహా, మరి ఆ రకంగా మంచిగా ఉండాలన్నా, మంచిగా చేసుకోవాలంటే వాళ్ళ 2 చెల్లెలు పెళ్లి చేసినాం. వానికి ఒక లక్ష్మీపురం కాలనీ ఉంది, కోదాట్లో ఒక సొంత స్థలం కొనుక్కుంటూ ఇల్లు కట్టాలి, 2 పిల్లలు. అట్లా మీరు కూడా లారీ కొనుక్కొని బాగుపడాలి నాన్న. మీరు కూడా ఇట్లా ఎప్పుడు ఇట్నే ఉండొద్దు. మీరు ఎదుగుతుంటే ఇంకోళ్ళు ఎదుగుతుంటారు. ఒక రకంగా చెప్పాలంటే రవాణా రంగం లాసాప్. కానీ లాసాప్ ఎక్కడైతుంది? డ్రింక్ అండ్ డ్రైవ్, అతి జాగ్రత్తగా ఉండటం, జాగ్రత్త లేకపోవటం, దాన్ని పాలప్ చేసుకోకపోవటం, లేకపోవటం వల్లనే మోటార్ ఫీల్డ్ అనుకున్నటువంటి. ఇవి కనుక కొద్దిగా మోటివేట్ చేసుకొని మనం ఎప్పుడు కనుక సైకిల్ చైన్ లెక్క రన్నింగ్ చేసుకుంటుంటే, ఒక రకంగా ఒక లారీ ఉన్న ఒకటే, ఒక 5 నుంచి 10 ఎకరాల పొలం ఉన్నట్టు ఇన్కంలో, యాల్వీలో రాదు, ఇన్కంలో. ఇటువంటి పరిస్థితుల్లో డ్రైవర్లు అందరూ చెబుతాను నేను, అయ్యా నేను మీ వాళ్ళకి కష్టపడి వచ్చిన, నువ్వు డిగ్రీ చేసినావు, ఇంటర్ చదివినావు, 10th చదివినావు, పీజీ చేసినావు, నువ్వు బండి కొనుక్కోరా, నేను నా బండి ఇస్తారా అని చెప్పి అట్లా చాలా మంది బండ్లు ఇచ్చిన, అట్లా వాళ్ళని ఓనర్లు చేసిన, వాళ్ళ కుటుంబాలు కూడా కొంతమంది చాలా చక్కగా ఉన్నారు. కొంతమంది విధిరాత బాగలేని వాళ్ళు ఆగమైన వాళ్ళు ఉన్నారు. దానికి మనం బాధ్యులం కాదు, కానీ మరి బాగుపడాలి, మంచిగా ఉండాలని కోరుకోవాలి. ఆ రకంగా 137 లారీలల్లా ఇప్పుడు 1600 పై కుటుంబాలకు నేను ఒక జీవన విధానం, మెకానికులు కానీ, గాలి మిషన్ వాళ్ళు కానీ, మరి డ్రైవర్లు కానీ, క్లీనర్లు కానీ, పాత గుడ్డలోళ్ళు కానీ, ఎంతో మందిని పెట్రోల్ బంక్ ఒకటి 14 సంవత్సరాల నుంచి మెయింటైన్ చేస్తున్నా. మరి దాంట్లో ఒక స్టాఫ్, మరి ఒక ఇప్పుడు ఫిల్లింగ్ స్టేషన్లు కూడా ఉన్నాయి. ఫిల్లింగ్ స్టేషన్ మీ దాంట్లో ఫిల్లింగ్ స్టేషన్ 14 years నుంచి లీజ్ బంక్ తీసుకొని కంటిన్యూ నడిపించుకుంటూ, మరి మనం మొదటి నుంచి లేమిడితోనే వచ్చినాం. మనం ఉండి చేసింది ఏది లేదు. నేను పోయినాడు ఫస్ట్ లారీ 6 టైర్లు అనుకున్నాడు. ఆ రోజులలో మా ఊర్లో పొలం చేసేవాడిని. ఒక ఈరే కట్ట కావాలంటే ఈ ఉంగరం పెడితే ఒక 70, 80, 100 ఇస్తే 150, 125 ఈరే కట్ట ఉంటే ఆ ఈరే కట్ట తీసుకొని పొలం చల్లుకొని మళ్ళీ పొలం పంట రాగానే మళ్ళీ ఉంగరం విడిపించుకునేవాళ్ళం. అలాంటి జీవితం నుంచి వచ్చారు మీరు, కష్టాలు చూశారు, అలాంటి ఇబ్బందులు చూశారు, కష్టాలు చూసి వచ్చినాం.
ఆ పరిస్థితిలో ఇప్పుడు డ్రైవర్లు కూడా అదే నేర్పుతుంటా. అయ్యా ఇవాళ రూపాయి రేపు అయ్యేది, రేపు ఎల్లుండి లక్ష అయింది, వేస్ట్ చేయబాకిరి, జాగ్రత్తగా ఉండండి, కుటుంబాన్ని బాగు చేసుకోండి, చిట్టీలు కట్టుకోండి, డెవలప్ చేసుకోండి అని కోచింగ్ ఇస్తూనే ఉంటా. పోయినప్పుడల్లా ప్రతి డ్రైవర్ని మంచి ఆలోచన. తమ్ముడు బావ అన్న అని ఉంటారు, మర్యాదకు ఉంటారు, కుటుంబం లెక్క ఉంటారు. ఇప్పుడున్న కుటుంబాలలో కూడా నాకు వర్కర్స్ నుంచి ఎక్కడ ఇబ్బంది లేదు. ఇప్పుడు కూడా మా లారీ ఈ రోజు కాగటం తెలవదు. కారణం ఏంటంటే వాళ్ళని ప్రేమగా మనం చూసుకోవటం. వాడు ఏమైనా డీజిల్ టెప్ చేసినా తప్పు చేసినా పిలిచి వాడిని మందలించి. అప్పుడంటే టెక్నాలజీ లేదు, ఇప్పుడు టెక్నాలజీ వచ్చింది, జీపీఎస్ వచ్చింది, బండికి సిస్టమ్ వచ్చింది. ఏ కిలోమీటర్ ఇప్పుడు ఈ నుంచి హైదరాబాద్ పోతే ఎంత, హైదరాబాద్ చీడికి వస్తే ఎంత, వాడు రీడింగ్ పని చెప్పాను. మనం అంతా కూడా దీన్ని క్యాలిక్యులేషన్ చేసి నువ్వు తప్పు చేసినవని వాడిని యథార్థం ఒప్పుకునే పరిస్థితి వచ్చింది. సరే నాకు చదువు లేకపోయినా అనుభవం మీద నాకున్న చదువుకున్న పిల్లల్ని పెట్టుకొని ఈ డ్రైవర్ పక్కన కుక్క పెట్టుకొని వీడు అదర కొడుతుంది, వీళ్ళెంత లెక్కంత తీయరు అన్నాక వాడు ఎంత పీజీ చేసినోడు కూడా మొత్తం చిట్టా తీయంగానే సార్ నా తప్పైందని చెప్పి ఇంకో దమ్ము చేయండి సార్ అని చెప్పి పోయేటోళ్ళే ఉన్నారు. దాంట్లో మీకు నైపుణ్యత ఉంది ఉండటానా, కొంచెం ఏంది మంచి ఏంది చెడింది ఆడ గాడి తప్పుతుందని చూడగలుగుతున్నాం. ఓకే శ్రీనివాసరావు గారు, ఇప్పుడు వాస్తవంగా ఈ మోటార్ ఫీల్డ్ ఏదైతుందో ఇప్పుడు ఒక్కటి లారీ నుంచి ఒక లారీ సింగిల్ లారీ ఓనర్ నుంచి 137 దాకా వందలాది లారీల ఓనర్ అసోసియేషన్ నీటికి ఓనర్ కావడం, ఈ ట్రాన్స్పోర్ట్ మోటార్ ఫీల్డ్ అంటేనే రిస్క్. వాస్తవంగా ఈరోజు ఇక్కడ బయలుదేరినది దాని గమ్యాన్ని చేరుకోవడనే మార్గంలో ఎన్నో ఉంటాయి. ఇక ఒడిదుడులు ఓవర్ నైట్ కావచ్చు, ఇంకేదో రిస్క్ కావచ్చు, యాక్సిడెంట్లు చాలా రకరకాలుగా. ఇది అంటే ఒక్క వెహికల్ ఇప్పుడు మన ఓన్ వెహికల్ ని మనం జర్నీ చేయడమే ఒకసారి ఏంట్రా ఏదంటే ఓ పంచర్ కావచ్చు, యాక్సిడెంట్ కావచ్చు, ఇంకేదో ఇంజన్ టెక్నికల్ ఇష్యూ కావచ్చు, హెడేక్ ఏంద్రా బాబు క్యాబ్ ఏదో తీసుకుని ఆగపోక బస్సులో పోక ఇంత వ్యవస్థని మీరు చేస్తున్నప్పుడు అరే ఏంద్రా ఈ ఫీల్డ్ ఇది ఇంత రిస్క్లు అవసరమా అనేటువంటిది ఏమన్నా కొద్దిగా ఇరిటేషన్ అనిపిస్తుంది ఎప్పుడన్నా? మంచి క్వశ్చన్ అడిగారు సార్. ఇది కూడా సమాజానికి ఒక మెసేజ్ కూడా అవసరం అని నేను భావిస్తున్నా ఈ విషయంలో. వాస్తవానికి ఏదైనా ఇష్టంతో పనిచేస్తూ ఇబ్బందిగా పడుకుంటూ ఇది మనది అనే ఒక ఆలోచనతో ముందుకు పోయే ప్రయాణం చేయాలి. తర్వాత మీరు వేసిన క్వశ్చన్లో నెంబర్ 1 క్వశ్చన్ యాక్సిడెంట్, డ్రైవర్ దుర్మార్గం. కానీ నాకు నేను తిరిగిన రాష్ట్రాలలో ఎక్కడ యాక్సిడెంట్ జరిగినా ఏది జరిగినా నిజంగా పోలీస్ వ్యవస్థకు కూడా వాళ్ళ మీద కొంతమంది అనవసరమైన నిందలు పారేస్తారు. కానీ ₹10 ఖర్చు అయినా మన సెక్యూరిటీ సేఫ్ అంటే పోలీస్ వ్యవస్థకి అలా రవాణా రంగానికి బండి ఎక్కడ ఇబ్బంది జరిగినా ఏ సమయానికి ఏ దొరికినా మన వస్తువు పోకుండా ఉండాలన్నా మన లోడ్ పోకుండా ఉండాలన్నా వ్యవస్థలో మొత్తం సెట్ చేసి దాన్ని సేవ్ చేసి మనం పోలేము సార్. ఇప్పుడు వేరే రాష్ట్రంలో ఉంటుంది కానీ దాన్ని మన అట్లనే నాకు కూడా ఫస్ట్ నుంచి కూడా మరి కర్ణాటకలో అయితే ఒక ఈశ్వర్ చంద్ర విద్యాసాగర్ గారు ఒక ఎస్పీ బాగలకోట కుప్పల్లో ఆయన ఎస్పీగా పరిచయం అయ్యారు. ఒక ఎస్పీగా పరిచయం అయ్యి అడిషనల్ ఐజీగా రిటైర్డ్ అయ్యారు ఆయన యడ్యూరప్ప గవర్నమెంట్ బెంగళూరులో. లాస్ట్ కి మా ఇద్దరు రిలేషన్ ఏమిందంటే బావమర్దులు అయిన పరిస్థితికి వచ్చినాం. బావమర్ది అనుకునే పరిస్థితులు మాట్లాడుకున్నాం. మరి అటువంటి గొప్పతనం ఏంటంటే నాకు లారీ రవాణా రంగంతో ఇబ్బందులు జరుగుతున్నప్పుడు ఇసుంటిది ఎప్పుడు వాళ్ళ రిలేషన్షిప్ మెయింటైన్ చేస్తూ ఒక కర్ణాటకలోనే కాదు ఏపీలో తెలంగాణలో కూడా ఈ రోజు కూడా కొంతమంది సిఐలు, ఎస్ఐలు, కానిస్టేబుల్, డిఎస్పీలు సార్ నా బండి ఆడుంది సార్ మీరు ఏం చేయండి సార్ నా పరిస్థితి ఇది సార్ అంటే సరే రామనేని మా బ్యాచ్మెంట్ ఎవరు ఉన్నారు, మా రిలేషన్ ఎవరు ఉన్నారని వీళ్ళు ఫోన్ చేసి ఆడికి వాడు ఫోన్ చేసి వీడికి. నాకు దేవుడిచ్చిన వరం శ్రీనివాస్ గారు పోలీస్ డిపార్ట్మెంట్ నుంచి అత్యధికమైన ఉసులుబాటుని నాకు సహకరిస్తుంది కాబట్టి నేను ఇంత రన్నింగ్ చేయగలుగుతాను. ఉంటది ఆఫీసర్లు ఎప్పుడన్నా దేవుడు దేవల నాకు వెళ్ళి కనుకొస్తే వాళ్ళని దేవుడు చూసినట్టు చూసుకునే బాధ్యత కూడా నాది. అట్లా చూసుకుంటా ఫ్యామిలీ నెంబర్ గా సార్ రావాలి, భోజనం చేయాలి, దండం పెడతా పోవాలి, తినాలంట. నేను కూడా ఏం వాళ్ళకి మళ్ళు మాన్యాలు ఇచ్చింది ఏమి లేదు. ఆ యొక్క నోటి వాయిస్ మంచితనంతో ఈ రవాణా రంగాన్ని ఇసుంటి తట్టుకోవడానికి మనకి స్కోప్ ఉంది. కథమోళ్ళు కూడా అర్థం చేసుకొని అట్లా మనుగడతోని మంచి మనస్తత్వంతో మెదగాలని చెప్పి కోరుకుంటా మీ ద్వారా. ఓకే ఆర్ఎస్ఆర్ గారు ఒక మెండైన మనిషి, కల్మషం లేకుండా ఎప్పుడు ముఖంలో చెదరని ఒక చిరునవ్వు, ఒక ప్రేమ, కలబోత ఇవన్నీ ఉంటాయి. ఈ ఆర్ఎస్ఆర్ గారు అంటే బోలా ఒక విధంగా చెప్పాలంటే ఈ గుణాలన్నీ మొదటి నుంచే వచ్చాయా మీకు? ఏమన్నా మధ్యలో అడాప్ట్ చేసుకున్నారా?
అంటే సార్ నాకు ఇదొక చిన్న మంచి విషయం. ఇది కూడా ఆటకారితనం మాటకారితనమే కాదు, మనం బాధపడితే ఇబ్బంది పడటమే కదా, తీరేది లేదు. మన పేసులో చిరునవ్వు కావచ్చు, మన యాక్టివిటీ కావచ్చు, మనం చేసే మంచి పని కావచ్చు, ముందు నవ్వటం ఒక వ్యక్తి అయితే మనలో జెన్యునిటీకి ఎంతవరకు మనం సమాజానికి ముందు మంచి చేయకపోయినా కానీ చెడు చేయొద్దు. ఇప్పుడు మంచి చేయడం చేత కాలేదు, వదిలేద్దాం, చెడు అయితే చేయొద్దు. ఆ యొక్క విధానమే నాకు ఫస్ట్ నుంచి నా నినాదం. మీరు మంచిగా ఉండండి, మాకు ఉపయోగపడండి, మమ్మల్ని ఉపయోగించుకునే నిదానంతో పోతున్నాం. దానికి చిరునవ్వుగా బతకటం మంచిది అనేది నాకు ఆలోచనతో ముందుకు వచ్చినాం. దేవుడు ఇచ్చిన వరం ఏంటంటే నా భార్య మా మేనమామ గారి కూతురే. ఆ అమ్మాయికి కూడా చదువు లేదు, శ్రీదేవి నా భార్య పేరు, నా కొడుకు హరీష్, నా బిడ్డ అనూష. మరి ఈ కుటుంబంలో కూడా వీళ్ళతోని అంటే ఎప్పుడు కూడా నా భార్య ఈ రోజు కూడా మేము ఇంత ఏది చేసుకున్నాం, వచ్చి బయటికి పోతున్నాం అంటే సాధారణంగా వచ్చి అయ్యాల సైకిల్ మీద తిరిగినప్పుడు అంతే వచ్చింది, నడిచి వచ్చినాడు అంతే వచ్చింది, బైక్లు ఉన్నాడు అంతే వచ్చినాయి, ఇవాళ 4 కార్లు ఉన్ననాడు కూడా ఎదురుగా వచ్చి ఆమె ముందు సరే జాగ్రత్త పోయిరా అనే ఉంది. ఆ మనస్తత్వంతో అట్లా మంచి శుభాలు కలుగుతున్నాయి. మంచి సన్మార్గంలో పోయే విధంగా మీకు భగవంతుడు మీ కుటుంబం ఆశీస్సులు ఉన్నాయి. అందరి ఆశీస్సులు కూడా మాకు డిపార్ట్మెంట్ కాడికి పోయినా, ఏ డిపార్ట్మెంట్ పోలీస్ డిపార్ట్మెంటే కాదు, ఏ పని కాడికి పోయినా మన నోరు మంచిగుంటే ఊరుమంతా మంది, మన నోరు మంచితనం ఉండాలి, మనం మంచి రిలేషన్షిప్ ఉండాలి. వాళ్ళని మనం అడిగే విధానం మనకు రావాలి. అడగండి అమ్మాయినా అన్నం పెట్టదు, అట్లా అడిగి పని చేసుకుంటూ పోయే పరిస్థితి. రామినేని శ్రీనివాసరావు గారికి మంచి వాగ్దాటి ఉంది, ఒక్క మంచి మాటకారితనం ఉంది. మరి రామినేని శ్రీనివాసరావు గారు ఈ ట్రాన్స్పోర్ట్ రంగమే చాలా బిజీ గెజీ అంతా ఉంటుంది. ఈ రాజకీయాల్లో బాగా చురుకుగా యాక్టివ్గా మీ వాగ్దాడితోటి ఎక్కువగా చురుకుగా పాల్గొంటున్నాడు కనిపిస్తుంది. అంటే రాజకీయాల పట్ల మీకు బాగా ఆసక్తి ఉందా సార్? ఇది కూడా ఒక క్వశ్చన్ మంచిదే. నిజానికి పడ్డ రోజులు పడ్డాం, ఒక స్టేజీకి వచ్చాం, స్థాయికి వచ్చారు. ఒక స్థాయిలో దేవుడి దయ వల్ల కోదాట్లో ఒక మంచి హై ఫిల్లు కట్టుకున్నా, ఉన్న ప్రజెంట్ అప్పు లేకుండా ప్రశాంత వాతావరణంలో వ్యాపారం నా కొడుకు రన్నింగ్ చేసుకుంటున్నాడు. నా కొడుకు 2 కొడుకులు, నా బిడ్డకు ఒక కొడుకు. సూర్యాపేట ఆర్కేఎల్కే విద్యా సంస్థలని అంగిరేకుల నాగార్జున గారి పెద్ద అబ్బాయికి బాలు మహేంద్రకి నా బిడ్డని ఇచ్చిన. నా అయ్యంకుడు కూడా దేవుడు ఇచ్చిన వారు నాకు నెంబర్ 1 పర్సన్. నన్ను అసలు కష్టం వచ్చినప్పుడు మా అయ్యంకుడు ఎన్నిసార్లు ఆదుకున్నాడు. ఒక ఆడపిల్ల ఇచ్చి ఆ మగపిల్లగాడి తండ్రి చాదుకోవటం అంటే మామూలు మాటలు కాదు. కానీ నా అయ్యంకుడు కూడా అసలు గొప్ప మనిషి. ఆ కుటుంబం కూడా నాకు మీరు మంచి మనసు ఉంది కాబట్టి మీకు అన్ని మంచి నన్ను ఎన్నోసార్లు ఇట్లా ఆదుకున్నారు. ఇక రాజకీయ రంగంలోకి పోవాలనే ఆలోచన కొద్దిగా మన కమ్యూనిటీ, మా పెరక కమ్యూనిటీలో మన దాంట్లో ఎంతో కొంత హైప్ చేసుకుందాం. హైప్ అంటే ఏంటంటే జెన్యూన్గా ఏదన్నా కానీ, ఇప్పుడు మా అన్నగారు బొలిచెట్టి కృష్ణయ్య గారు అధ్యక్షులుగా ఉన్నారు. దాంట్లో వారు అంతకుముందు చాలా ఇంకా పదవులు అనుభవించారు. దాంట్లో కృష్ణన్న గారికి నాకు నన్ను మరి గౌరవాధ్యక్షులు పెట్టారు. మరి గౌరవాధ్యక్షులు పెట్టినప్పుడు ఏదన్నా ఫోన్ చేస్తే కృష్ణన్న గారు కానీ మేము కానీ అన్ని పార్టీలను కలుపుకొని కోదాడలో కుల సోదరులు కూడా చాలా మంచిగానే పార్టీలు వేరు, మన కమ్యూనిటీకి వచ్చేసరికి వేరు. ఎవరు వాళ్ళు పార్టీలలో పనిచేసుకుంటారు, ఎవరు పార్టీకి వాళ్ళు. కానీ వీడికి వచ్చేసరికి కులం కోసం అట్ట డెవలప్ చేసుకుంటూ దానికి గౌరవాధ్యక్షుడికి ఉన్నా. ఖైరతాబాద్ పెరక భవన్కేమో వైస్ ప్రెసిడెంట్గా ఉన్నా. మరి అంతకుముందు తెలంగాణ రాష్ట్ర లారీ ఓనర్స్ అసోసియేషన్ ఎన్నికలు జరిగినాయి సార్ కరోనాలో. కరోనా నాకు ఇంకోటి గుర్తొచ్చింది మీకు చెప్పాలని, ఆ విషయం చెప్తాను. కరోనా కంటే ముందు మరి ట్యాక్ మళ్ళీ తప్పుతుంది. కరోనాలో ఎలక్షన్ పెట్టి రాష్ట్రం అంతా ఓట్ బ్యాంకులో నేను వైస్ ప్రెసిడెంట్గా ఎలక్షన్ నామినేట్ అయినా, గెలిచిన. 4 పోటీ చేశారు నా మీద. మరి 4 మీద కూడా అందరికంటే ఎక్కువ ఓట్లు, నాకు టూ మచ్ ఓట్లు వచ్చినాయి. మరి దాంట్లో వైస్ చైర్మన్గా ఉన్నా. ఇప్పుడు ఆల్ ఇండియా నెంబర్గా ఉన్నా, సిమ్టా నెంబర్గా ఉన్నా. సిమ్టా నెంబర్ అంటే 6 రాష్ట్రాలు మాది ఒక యూనియన్ ఉంది. ఆల్ ఇండియా నెంబర్ అంటే దేశం అంతా ఒక యూనియన్ ఉంది. మరి లోకల్ యూనియన్లో తెలంగాణ రాష్ట్రంలో వైస్ ప్రెసిడెంట్ చేసిన. ఇప్పుడు ప్రెసిడెంట్ స్టేట్ చైర్మన్ చేస్తుంది. ఇప్పుడు ప్రెసిడెంట్ చైర్మన్ ఉన్నా, తెలంగాణ రాష్ట్ర లారీ ఓనర్స్ అసోసియేషన్కి చైర్మన్ ఉన్నా. మా సంఘ నాయకులందరిని కూడా ఎక్కడ ఏ ఇబ్బందులు వచ్చినా అందరం బాగుండాలనుకుంటాం. ఆ పరిస్థితిలో మరి కరోనాతో మీకు ఒక చిన్న మాట చెప్పాలనుకున్నాను. మీ యాక్టివిటీ ఏందనే దానికి నిజానికి కరోనా అనేది ఇప్పుడు మన ధైర్యం వచ్చింది. కరోనా స్టార్ట్ అనగానే, లాక్డౌన్ అనగానే నా మనసులో ఏదో గుబురు పుట్టింది. అంతా పోతుంటే మనం ఉండేం చేస్తాం.
ఇక అంతా పోతుంటే మనం ఏంటి ఏం చేస్తామని మా తమ్ముడు వంశీ నేను పిల్లగాడికి ఫోన్ చేసిన, ఏంద్రా భయ్ మరి కనీసం అవేర్నెస్ ప్రోగ్రామ్ చేద్దాం, నువ్వు మైక్ ఉన్నది పట్టుకోర్రా అంటే వస్తా అన్నాడు. వాడు వస్తా అన్నాక నేను మైక్ పట్టుకొని తిరుగుతున్నాడు, పిచ్చోడు అనుకుంటారు, నవ్వుతున్నాను, కొద్దిగా గిల్టీ ఫీల్ అయినా. గిల్టీ ఫీల్ అయ్యి మిత్రులను ఒక 2-3 అడిగిన, అయ్యా మరి అవేర్నెస్ ప్రోగ్రామ్ చేయకపోతే ఈ కరోనా అనేది టీవీలు ఉన్నాయి అందరికి ఉన్నాయి కానీ కొంతమంది తెలవదు, మరి అగ్రరాజ్యాలే కుప్పలు కూలిపోతున్నారు లాక్డౌన్ అంటారు అని అంటే, వాళ్ళ 2-3-4 నా ఫ్రెండ్స్ ఏం చెప్పారంటే మంచి నిర్ణయం, బెల్లి పని చేసిన తీసుకో నిర్ణయం అన్నారు. అనగానే ఈ రోజు లాక్డౌన్ అంటే తెల్లారి పొద్దుపూట 8ంటికి ఏ ఫ్లెక్స్ ఏది పెట్టుకోలే, ఓన్లీ మైక్ పెట్టుకొని మైక్ ఎక్కి మైక్ పట్టుకొని ఎక్కడోళ్ళు అక్కడ ఉండాలి, జాగ్రత్తగా ఉండాలి, మాస్కులు పెట్టుకోవాలి, చేతులు కడుక్కోవాలి అని చెప్పి ఈ 2 నియోజకవర్గాలు ప్రచారం 2 రోజులు చేస్తుంటే 3వ రోజుకి అరే బండి ఫ్లెక్సీలు పెట్టు, బొమ్మలు పెట్టు అని పోలీస్ డిపార్ట్మెంట్ ఎస్పీ సార్, అప్పుడు డిఎస్పీ సార్, కోదాడు సార్ వాళ్ళంతా నాకు నేను తిరుగుతున్న రథానికి లోగోలు పెట్టించారు. ఆ లోగోలు అనేది కూడా అప్పుడు నాకు తెలియదు, కానీ వాళ్ళు పెట్టించి ఆ ఫ్లెక్సీలు తయారు చేసుకొని అవి పెట్టుకొని 2 కరోనాలు కూడా నాకు తెలిసి నా ఓన్గా మధ్య ప్యాకెట్ల కాడ నుంచి అన్నం తినే బాక్సుల కాడ నుంచి ఈ 2 నియోజకవర్గాలు సూర్యాపేట జిల్లా మంత్రి గారి దగ్గర కూడా అప్పుడు ఇచ్చిపోవడం జరిగింది. ఈ రకంగా సమాజ సేవ చేస్తే మనం పోతాం అని చేసిన, అవేర్నెస్ చేశారు, ఇటు సర్వీస్ చేశారు, 2 సర్వీస్. నేను ఓన్ గా నాకు ఎవరు చెప్పలే, ఒకళ్ళు పెట్టమంటే పెట్టింది ఆలోచన, సొంత ఆలోచన, మనం కూడా పోతాం అనే పరిస్థితి. నా కుటుంబంలో అందరూ కూడా సార్, నా కుటుంబంలో అందరు కరోనా వచ్చి ఇంట్లో ఉంటే నేను జల్దీగా పోవటం, తేయటం, ప్యాకెట్ లోపలికి ఇస్త్రేయటం, మీరు ధైర్యంగా ఉండండి, మీరు ధైర్యంగా ఉండండి. ఆక్సిజన్ ఈ దొరకలే, ఆక్సిజన్ ఎక్కడి నుంచి అవి కూడా తెప్పించి బండలు తెప్పించి పేరు పెట్టుకుని ఆక్సిజన్ లేక చచ్చిపోతున్నాయండి. ఆ పరిస్థితి కూడా తయారు చేశాను. అయినా నేను ఎన్నిసార్లు ఇంత జనాలు తిరిగినా మరి ఆ భగవంతుడు ఇచ్చిన వరంగా నాకైతే కరోనా ఒక్కసారి కూడా బాడీలో ఇమ్యూనిటీ ఉండి కరోనా అటాక్ కాలే. అదేలే మీ ధైర్యం మిమ్మల్ని కాపాడింది అంటే అలాంటిది. అదేలే కరోనా కూడా అంటే మీరు సోషల్ యాక్టివిటీస్ కూడా ఆ విధంగా అవేర్నెస్ చేశారు. ఉన్నాయి నా దగ్గర అంతే ఎవిడెన్స్. రామినేని శ్రీనివాసరావు గారు ఫైనల్ గా మరి ఇంత యాక్టివ్ గా ఇంత ఒక స్థాయి అంటే మీరు కలలు కన్నారో లేదో కానీ ఒక గొప్ప స్థాయిలో ఈరోజు సొసైటీ గర్వించే విధంగా మీకు ఒక గుర్తింపు వచ్చే విధంగా స్థిరపడ్డారు ఉన్నతంగా. ఇప్పుడు నెక్స్ట్ ఏంటంటే పాలిటిక్స్. మరి ఇప్పుడు చురుగ్గా మీరు పాల్గొంటున్నారు. రాబోయే రోజుల్లో ఇప్పుడు నెక్స్ట్ లోకల్ బాడీస్ ఎన్నికలు ఉన్నాయి. లోకల్ బాడీస్ అంటే సర్పంచ్ కాంచి ఎంపీటీసీలు, ఎంపీపీలు, జెడ్పీటీసీలు, జెడ్పీ చైర్మన్లు ఇలా ఉంటాయి లోకల్ బాడీస్ కదా. మరి వీటిలలో ఏదన్నా అవకాశం వస్తే ఏ మాత్రం జారకుండా శ్రీనివాసరావు గారు చేజిక్కించుకుంటారు అనడంలో ముందు వరుసలో ఉంటారని భావించవచ్చా సార్? అది కూడా వాస్తవంగా నాకు ఫస్ట్ నుంచి కూడా మా బాబాయ్ డిఎల్ రిషేశ్వరరావు గారు, రామినేని రిషేశ్వరరావు గారు మా బాబాయ్ అప్పటి నుంచే రాజకీయంలో యాక్టివ్గా ఉండేటోడు. కానీ మేము ఎప్పుడు అమీనాబాద్లో రాజకీయం చేస్తున్నప్పుడు ధనమ గారిని ఆపోజిషన్ పార్టీ నుండి తీసుకొచ్చి వేనపల్లి చంద్రరావు గారి ఆశీస్సులతో ప్రెసిడెంట్ చేసుకున్నాం. చిలకమూడి విశ్వేశ్వరరావు గారిని మన బాబాయ్ ఆయన్ని అదర్ పార్టీ నుండి తీసుకొచ్చి ప్రెసిడెంట్ చేసుకున్నాం. తర్వాత అసలు అంతకంటే ముందు అమీనాబాద్లో ఒక చిన్న విషయం, గోపల అచ్చయ్య గారు, ముత్తినేని లింగయ్య గారు, ఈ ధర్మ గారు, విశ్వేశ్వరరావు గారు, ఇప్పుడు స్టిల్ ముత్తినేని కోటేశ్వరరావు గారు ఇప్పుడు ప్రెసిడెంట్ సర్పంచ్. ఇప్పటి వరకు కూడా మా ఊరు మన అమీనాబాద్లో మా ప్రజల మధ్యలో ఊరంతా పెరక కులం 4 రోజులు పార్టీ వాతావరణాలు ఉంటాయి, తర్వాత అంతా ఆయిబాయిగానే ఉంటారు. కాకపోతే నేను మటుకి కమ్యూనిస్ట్ వాళ్ళతోని, కాంగ్రెస్ వాళ్ళతోని, తెలుగుదేశం వాళ్ళతోని, బీజేపీ వాళ్ళతోని కొద్దిగా అందరి వాడిగానే మమేకమై జీవితం గడించుకుంటూ వచ్చిన ప్రెసిడెంట్ స్టిల్. ఇప్పుడు నేను ఎన్టీ రామారావు తెలుగుదేశం పెట్టిన కాడ నుంచి తెలుగుదేశంలో ఎక్కువ వర్క్ చేశా. ఆ తదుపరి మాకు లాయర్ లక్ష్మణారెడ్డి అని మా మిత్రుడు ఉండే, రామినేని గారు ఎట్లా మీ ఊళ్ళో అర్జాప్తులు మాకు లాస్ అయితే ఉత్తమ్ కుమార్ రెడ్డి సార్ అడుగుతూ, ఈ పెద్దల మాట కాదనుకుంటా ఉత్తమ్ కుమార్ రెడ్డి సారు, మేడం గారు ఇద్దరు వచ్చి మా ఇంట్లో రామినేని గారు మీరు వర్క్ చేయండి అని సేవలు కావాలి మాకు కాంగ్రెస్ పార్టీలో జాయిన్ చేశారు. వాస్తవంగా కూడా వాళ్ళకి పిజ్జా కావడానికి 2 కారణాలు ఉన్నాయి. నేను కోదాళ్ళ అసోసియేషన్ ప్రెసిడెంట్ చేసేటప్పుడు యావత్ 2 తెలుగు రాష్ట్రాలలో కూడా ఈయన ఆఫీస్కి 15 లక్షల ఫండ్స్ ఇచ్చిండు ఉత్తమ్ కుమార్ రెడ్డి సార్. వాస్తవంగా సార్ ఫండ్స్ నుంచి, మేడం ఫండ్స్ నుంచి 5 లక్షలే, సుఖేంద్ర రెడ్డి సార్ ఫండ్స్ నుంచి రావాలి, ఎంపీగా ఉన్నాడు ఆయన. కానీ ఉత్తమ్ సార్ స్వహస్తాలతో లెటర్ రాసి గుత్తా సుఖేంద్ర రెడ్డి సార్కి ఫోన్ మాట్లాడి ఇది లారీ అసోసియేషన్ ఖచ్చితంగా కావాలని ఆయన రికమెండ్ చేస్తేనే వచ్చినాయి. గుత్తా సుఖేంద్ర రెడ్డి సార్ ఇచ్చిన మాకు ఉత్తమ్ కుమార్ రెడ్డి సార్ వచ్చినాయి అని ఆ యొక్క నిజాయితీ. ఉత్తమ్ కుమార్ రెడ్డి సార్ దగ్గర ఇంకో 2 విషయాలు మీకు చెప్పాలి ఈ యూట్యూబ్ ద్వారాగా. ఆయన కాడికి ఏదైనా జెన్యూన్గా పోయి నాకు ఈ పని ఉంది, నాకు ఇది నెంబర్ ఉంది, ఇది వాస్తవానికి కనుక మనం చెప్పగలిగితే నువ్వు కలెక్టర్ కావచ్చు, ఎస్పీ కావచ్చు, డిఎస్పీ కావచ్చు, రాజకీయ నాయకులు కావచ్చు, ఎవరికైనా కానీ
రేపు రానే పని ఉండదు. ఇంకా చేసి పెట్టాల్సింది ఉత్తమ్ కుమార్ రెడ్డి సార్ దగ్గర ఆ నిజాయితీ ఉంది, ఆ దమ్ము ఉంది, ఆ లీడర్షిప్ క్వాలిఫికేషన్. అందుకని నేను అందుకు పిజ్జా ఈ కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అయినా. అసెంబ్లీలో బీసీ మనోడైనా సరే అతను పెట్టిన ఇబ్బందులు అతని అహంతో మరి బీసీ కాదు ఓసీ అయినా మనకి ఇబ్బంది లేదు, కానీ తప్పు మనకు అందుబాటులో ఉండి మనకు పనులు చేసే మన కాపాడే వ్యక్తి కావాలి. ఇక మా ఫ్రెండ్స్తో లాయర్ లక్ష్మణారెడ్డి గారు మేమంతా కలిసి కాంగ్రెస్ పార్టీలో మరి ఆ ఎలక్షన్ కంటే ముందు 3 వీడియోలు బాగా జరిగిన వాస్తవాలు నాకే తెలియలేదు మాట్లాడుతుంటే. నేను ప్రసంగాలు మీటింగ్లు మాట్లాడినోని కాదు నిజానికి, కానీ ఆవేశం ఆయన చేసిన పనులు అట్లా అనిపించినాయి. అదే ఖుషి, అదే పట్టుదల సార్కి మేడంకి 2 నియోజకవర్గాలలో విస్తృతంగా తిరిగి కాలు బొట్టెను కట్టకుండా వ్యాపారం నా కొడుకు చూసినట్టు అసలు వదిలేసిన అదే పని స్పీడ్గా చేసిన. నిన్న పార్లమెంట్ ఎలక్షన్లో రఘువీరారెడ్డి గారికి కూడా, జానారెడ్డి గారి కొడుకుకి రఘువీరారెడ్డి గారికి కూడా అత్యధికమైన మెజార్టీ రావడం కోసం ఇప్పుడు కూడా కృషి చేసినాం. మరి ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ నమ్ముకున్నాక మనం పని చేసుకుంటూ పోయే దాంట్లో నిజాయితీగా పని చేసుకొని పోతే ప్రజలు, మహానుభావులు, శ్రేయోభిలాషులు వారందరూ ఆశీర్వచనంతో మా ఊర్లో ఇవ్వచ్చు, లేకపోతే ఇంకెక్కడన్నా ఇవ్వచ్చు, లేకపోతే మంత్రి గారు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు, మెత్తం మేడం గారు, మరి వాళ్ళు నిజానికి వాళ్ళు నమ్మిన వాళ్ళకి ఎప్పుడు ఇంత డిస్టర్బ్ నామినేటెడ్ పోస్ట్ కూడా ఏదన్నా ఇవ్వచ్చు. ఇస్తే దానికి న్యాయం చేస్తూ ఇంకింత కష్టపడి వాళ్ళకి మంచి పేరు. కాంగ్రెస్ పార్టీలో మొన్న రేవంత్ రెడ్డి గారు ఇంత బిజీగా ఉన్నా రాష్ట్రం మొత్తం సీఎం గారు ఒక మాట చెప్పారు. రేవంత్ రెడ్డి గారు, రామనేని గారు ఈ అసోసియేషన్లో మీకు 2-3 సమస్యలు ఉన్నాయి, అవి నేను తీరుస్తా, మీరు పార్టీ కోసం పనిచేయండి అని చెప్తే ఒక బోచర్ తీసి రాష్ట్రం మొత్తం కూడా బోచర్లు వేసి అతికిచ్చి తిరిగి సీఎం రేవంత్ రెడ్డి గారు ఆవిష్కరణ సీఎం గారే చేశారు. మన కొండా సురేఖ అక్క, పొన్నం ప్రభాకర్ గారు మా రవాణా మంత్రి వర్యులు, గత రవాణా మంత్రి వర్యులు కాడిపోతే మమ్మల్ని ఇంత కూడా డేకలే. ఇవాళ పొన్నం ప్రభాకర్ అన్నకి రవాణా మంత్రిగా మేము ఎప్పుడు పోయినా అన్నారా అని నేను చెప్పి ముందు అన్నోళ్ళు వచ్చి భోజనాలు పెట్టి అంటుండే ఆయన. చాలు ఏం కావాలండి మనకి, వచ్చినోడు పెరిగాడు అన్నం తినమని చెప్పితే చాలు. మరి అటువంటి రేవంత్ రెడ్డి గారి గుర్తింపు అయితే శ్రీనివాసరావు గారు రాజకీయంగా కూడా సరే, మొన్నటి జనరల్ ఎలక్షన్స్ కావచ్చు, నిన్న పార్లమెంట్ కావచ్చు, రేపు రాబోయే మన లోకల్ బాడీస్ కావచ్చు, ఏదైనా ఒక గుర్తింపు మాత్రం పొందారు. అంటే ఒక జిల్లా స్థాయిలో, నియోజకవర్గ స్థాయిలో అయితే ఇక మీరు ఒక మంచి నాయకుడిగా అంత గుర్తింపు ఉంది. ఏది మంత్రి గారు కానీ, మీ స్థానిక ఎమ్మెల్యే కానీ. మరి శ్రీనివాసరావు గారు రాబోయే లోకల్ బాడీస్లో మీకు ఏమాత్రం ఏ అవకాశం వచ్చినా అది చేజిక్కించుకొని మీరు ప్రజలకు అందుబాటులో మీరు రాజకీయ సేవ చేసే విధంగా మీకు అవకాశాలు రావాలని మేము కూడా మా ఛానల్ ద్వారా కోరుకుంటూ థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ. పాటిస్తూ అందరికీ సేవ చేసే భాగ్యం వస్తే అది ముందుకు సాగిస్తానని ఒకదం ఓఎస్ యూట్యూబ్ ఛానల్ వారికి, ఎగ్గడి శ్రీనివాస్ గారికి, మీ బృందానికి నమస్కారాలు తెలియజేస్తాను. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ. హలో ఎవ్రీవన్, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ వీడియో టిల్ ద ఎండ్. ఇలాంటి మరిన్ని సక్సెస్ఫుల్ అండ్ ఇన్స్పిరేషనల్ వీడియోస్ కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ వైఎస్ కల్చరల్ క్రియేషన్ యూట్యూబ్ ఛానల్. మీకు ఇంకేమైనా ఐడియాస్ ఆర్ సజెషన్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి అండ్ ప్లీజ్ షేర్ ఇట్ విత్ యువర్ ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్. సబ్స్క్రైబ్ బటన్ పక్కన చిన్న బెల్ ఐకాన్ ఉంటుంది, అది క్లిక్ చేయండి సో దట్ మీకు వీడియో అప్లోడ్ చేయగానే నోటిఫికేషన్స్ వచ్చేస్తాయి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ సపోర్టింగ్ us. కీప్ సపోర్టింగ్. డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్. బాయ్, టేక్ కేర్.